హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అల్లు అర్జున్ విషయం పుష్ప 2లో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ని చాకుగా చూపించి తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన జరుగుతున్న దారుణమైన దాడి, అంతకన్నా బలాత్కారం అంటే బాగుంటుంది, అటువంటి దాడిని తట్టుకొని నిలబడగలదు తెలుగు ఇండస్ట్రీ. ఇటు రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా వీళ్ళంతా 5 సంవత్సరాల పంచాయతీలే. వీళ్ళన్నీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ ప్రజలకు దగ్గరగా ఎంటర్టైన్మెంట్ అందించేదే తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాండి, వైజాగ్లో మీకు స్థలాలు ఇస్తా, మీ స్టూడియోలకి స్థలాలు ఇస్తా అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మేమెందుకు వెళ్తాం, మేము ఏదైనా మాట్లాడారు అందరూ. ఇప్పుడు మళ్ళీ పునరాలోచిస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీ పెద్దలంతా. ఇక్కడ ఎవడో గాలోడు కాదు, ప్రొఫెసర్ అంట, చదువుకున్నాడంట, బాగా బుద్ధిమంతుడు అనుకుంటున్నా. కాకపోతే బుద్ధ విగ్రహంలా కూర్చొని ఒక కోట్ వేసుకొని కాంబినేషన్ లేకుండా ఏదో లోపల ఒక టీ షర్టు పైన ఒక అద్దెకు తెచ్చుకున్న కోట్ వేసుకొని కూర్చున్నాడు. ఈయన అద్దెకు తెచ్చుకున్నాడు లేదో నాకు తెలియదు, క్షమించగలరు. ఒక కోట్ వేసుకొని కూర్చున్నాడు. ఈయన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అంట. ఈయన అంటాడు, సంక్రాంతి లోపు తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి, ఇక్కడ మీకేం పని, వెళ్ళిపోవాలి లేకపోతే ఊరుకోమన్నట్టుగా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉండాలి రాజధాని అన్న ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పటికే అయిపోయింది. ఇంకా మీరు ఇక్కడ ఏం పీకడానికి ఉన్నారు? మీరు ఇక్కడ ఇన్వెస్ట్ ఏం చేసినా కూడా అందుట్లో 80% తెలంగాణకి ఇవ్వాలి, 15% మీరు తీసుకోవాలి. ఎందుకు ఇంకా మా జేబుల్ని దోపిడీ చేస్తున్నారు, మాతో ఎందుకు ఇంకా మీరు మా రాష్ట్రంలోనే ఉన్నారు అంటూ ఈయన మాట్లాడటం జరిగింది. ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా చేస్తారు. మేమే పిలిపిస్తాం. ఓ ప్రొఫెసర్ గా, తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం. మీరు వైజాగ్ మీ మొత్తం తట్టాబుట్ట చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు. మీరు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి, అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు. లాజికల్ గా, లీగల్ గా ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు. అక్కడ మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి? ఎందుకు ఇక్కడే మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మమ్మల్ని అన్ని చేస్తున్నారు, మాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అయినా 10 ఏళ్లే కదా ఉమ్మడి రాజధాని, 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ల తర్వాత మీకు ఏం హక్కు ఉంది ఇక్కడ? 10 ఏళ్ల తర్వాత మీకున్న హక్కు ఏందంటున్నా నేను. మీకు ఎలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద, అంటే ఇవాళ తెలుగు అనే పదం పేరు మీద, తెలుగు అవసరం లేదు మాకు తెలంగాణే కావాలి. అర్థమైందా? 15% మీకు వాటా ఇస్తాం. ఆంధ్ర ఒక్కటే కాదు, మొత్తం దక్షిణాదికి 15% వాటా ఇస్తాం. 85% వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి. అది సినిమా హీరోల నిర్మాతల, లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే 24 క్రాఫ్ట్స్ 85% వాటా మాకే ఉండాలి. మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోపోండి వైజాగ్ లా. మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి, లేదా మాకు లీజుకి ఇవ్వండి. మా తెలంగాణ డైరెక్టర్లకు లీజుకి ఇవ్వండి, మా మ్యూజిషియన్స్ లీజుకి ఇవ్వండి, మా తెలంగాణ సినిమా హీరోలకు లీజుకి ఇవ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం, మన స్టూడియోలో ఏవైతే ఇక్కడ ఉన్నాయో అట్లన్నింటినంట వదిలేసి వెళ్ళాలంట. ఈడమ్మ మొగుడు సొమ్ములాగా, తప్పుగా మాట్లాడితే క్షమించండి, తెలుగు ఇండస్ట్రీ అంట వాటిని వదిలేసి వెళ్ళాలంట. ఈడంట వాటి మీద కూర్చొని రాజ్యం వెళ్తూ ఉంటాడంట. ఇలా ఎవడికి మూడు వచ్చినప్పుడు వాడు తెలుగు ఇండస్ట్రీని అటు చెన్నై నుంచి తరిమేసి తెలంగాణ నుంచి తరిమేయటానికి మేమేమన్నా ఉంచుకున్న ఉంపుడుగత్తెలాగా అంటూ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ గాలోడు ఎవడో కానీ, గాలి వినోద్ గారు ఎవడో కానీ, అసలు వీడికి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయో లేవో అనేది కూడా నాకు చాలా డౌట్ వస్తుంది. వీడు చెప్పేది ఏంటంటే మీ స్టూడియోలో ఆంధ్రాలో పెట్టుకోండి. అరే, నీ జీవితంలో ఒక్క స్టూడియో ఎప్పుడైనా పెట్టావరా? నీ జీవితానికి అసలు స్టూడియో పెడతానికి ఎంత ఖర్చు అయిద్దో తెలుసారా? అసలు స్టూడియోలో ఏముంటాయో తెలుసారా? అసలు ఒక కెమెరా కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసారా? అంతెందుకురా, ఒక్క లెన్స్, ఒక్క లెన్స్, నెంబర్ ఆఫ్ 100లో లెన్స్ ఉంటారా? ఒక లెన్స్, సినిమా లెన్స్ కొనాలంటే ఎంత అయిద్దో తెలుసారా? గాలి ఏం పేరు, గాలి మందు ప్రొఫెసర్ ఎందుకు ఎట్టంటే వాళ్ళకి, కానీ గాలి వినోద్ కుమార్. నువ్వు గాలుడువో గాలి వినోద్ కుమార్వో అర్థం కావట్లేదు, కానీ నీకు ప్రొఫెసర్ అని ట్యాగ్ నువ్వే పెట్టుకున్నావు నాకు అర్థం అవుతుంది. కానీ
ఏ ఎవడు సొమ్ము ఎవడు వదిలిపెట్టి వెళ్ళాడా? ఇన్నాళ్ళు అంతగా మాట్లాడితే తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైంది. తెలుగు సినిమా వాళ్ళు కట్టే ట్యాక్సులతోనే తెలుగు సినిమా రంగం అనేది ముందుకు వెళ్ళింది. అదేవిధంగా తెలంగాణకి కట్టే ట్యాక్సుల వల్లే ప్రభుత్వాలు పాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు కట్టే రోడ్ ట్యాక్సులు, వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్సులు, వాళ్ళు కట్టే ప్రాపర్టీ ట్యాక్సులు, వాళ్ళు కొనే వెహికల్ ట్యాక్సులు, అన్ని ట్యాక్సులు తెలంగాణకే వెళ్తూ ఉన్నాయి. అర్థమైందా? ఏం పేరు గాలి వినోద్ కుమార్ నీకే స్ట్రైట్గా చెప్తున్నా, నీకు దమ్ముంటే ఏమైనా పిక్కో, తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా పీకలేవు అని చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి ఉడతలు వచ్చి ఊపుతూ ఉంటాయి చాలా. అవన్నీ పట్టించుకుంటామేంటి మనం? ఈ గాలి వినోద్ లాంటి వాళ్ళు వచ్చిన మంది వస్తారు. ఆ గాలిలో నాకు నోరు తరబడుతుంది, గాలి పలకదు నాకు, గాలిలో అని వస్తూ ఉంటుంది. సో ఈ గాలిగాడి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో తయారవుతారు కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా జాగ్రత్తగా ఉండాలనేసి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒక్కసారి స్టూడియోలోకి తీసుకెళ్ళి ఆ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారికి స్టూడియోలు ఎలా ఉంటాయో చూపించండి. ఎందుకంటే ఇట్లాంటి కొంచెం నిద్రపోయి వచ్చినట్టున్నాడు, నిద్రమోహంలా ఉన్నాడు కొంచెం. సో ఆయనకి తెలియదేమో ఎలా ఉంటాయి స్టూడియోస్ అనేది. వదిలేసి వెళ్ళమంటే అంత ఈజీయో కాదో ఒకసారి చూస్తే కానీ అర్థం కాదు. అదేదో ఇంట్లో సామాన్ సర్దుకొని వెళ్ళి పక్కింట్లో ఉన్నట్టు అనుకుంటున్నట్టున్నాడు, అలా సర్దుకొని. సార్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, పర్ఫెక్టిబుల్గా గాలి అనేది ఓకే. ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, మీరు ఒకసారి స్టూడియోకి వెళ్ళి చూడండి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడండి. ఓకే, బయటికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఎంత గొప్ప స్టూడియోలు ఉంటే మీకు చూసి అక్కడే సంబరమార్చర్యాలకి లోనై అక్కడే పడిపోయి చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి ఇట్లాంటి గాలోళ్ళు మాట్లాడే గాలి మాటలను పట్టించుకోవద్దని మనసారా కోరుకుంటూ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న తరుణంలో ఇట్లాగా రాళ్ళేసే పనికి మాలిన వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళందరినీ ఎవరిని పట్టించుకోవద్దని మనసారా తెలుగు ఇండస్ట్రీకి, అలాగే విధంగా తెలుగు సినిమా ప్రేక్షకుల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. గాలి ఎందుకు నాకు రాదు పదం అది. గాలి వినోద ఏదో ఉంది మొత్తానికి ఆయన పేరు. సర్లే ఏదైతే ఇంకా రికార్డింగ్ ఉందా?